హాయ్ ఫ్రెండ్స్. పైన ఫోటో గమనిస్తే మనకేమర్థమవుతుంది? ఒక వ్యక్తి సిగరెట్ తాగుతూ నిలువెల్లో కాలిపోతుంటే భార్య, కూతురు అడ్డగించినట్టు మీరు సిగరెట్ తాగొద్దు అని వెంటబడ్డట్టుగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మనలో మన భారతదేశంలో చాలా మంది సిగరెట్‌కు బానిస ఎక్కువ యూతే ఉన్నారు ఫ్రెండ్స్. చదువుకున్న పిల్లల నుంచి మంచి ఒత్తిడి గల ఉద్యోగం వరకు ఉన్న వ్యక్తులంతా సిగరెట్ బానిసలే. ఇందులో మరీ ముఖ్యంగా అమ్మాయిలు కూడా చాలా వరకున్నారు. అది బాగా దురదృష్టకరమైన విషయం. చాలా మందికి తెలుసు ఫ్రెండ్స్. సిగరెట్ తాగితే లంగ్స్ ఖరాబ్ అయితాయి, గుండె ఖరాబ్ అయిద్ది, బ్రెయిన్ స్ట్రోక్‌లొస్తున్నాయి. రకరకాల సమస్యలకు కారణం సిగరెట్ అని అందరికి తెలిసిందే. చదువుకున్నోళ్ళకి తెలుసు, చదువు రాని వాళ్ళకి కూడా తెలుసు. ఎందుకు తాగుతున్నావు అని ఎవరినన్నా మనం అడిగితే మానసిక ఒత్తిడి, బాగా వర్క్ ప్రెషర్ అని అందరూ అంటారు ఫ్రెండ్స్. మరి జీవితంలో వర్క్ ప్రెషర్ లేని వాళ్ళెవరు? మానసిక ఒత్తిడి లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు ఫ్రెండ్స్. ఇదొక సాకు. దీన్ని గమనించిన గవర్నమెంట్ ఏం చేసింది, ఎంత జీఎస్టీ పెంచినా కూడా సిగరెట్ తాగే వాళ్ళు ఏం తగ్గేదిలే అన్నట్టుగా వాళ్ళు ముందుకు పోతూనే ఉన్నారు ఫ్రెండ్స్. సిగరెట్ మనం తాగితే మనకు మనకు ముప్పు అయితే అది వేరు కానీ చుట్టూ ప్రాంతంలో ఉన్న మన భార్య, పిల్లలు, మన అమ్మ, నాన్న దానికి అందరూ అడిక్ట్ అవుతున్నారు ఫ్రెండ్స్. మనం తాగుతాం, పీల్చి మింగేదైతేనో మనమే చూస్తాం కానీ పీల్చి మళ్ళీ బయటకు కుదాలి కదా. ఛాన్సేపు ఆపలేం కదా ఫ్రెండ్స్. మళ్ళీ బయటకు ఊతే చుట్టుపక్కల వాళ్ళు మొత్తం మెరుచుకుంటారు. మనకు ఒక్కలం ప్రమాదంలో పడితే ఏం కాదు కానీ మన చుట్టూరా నలుగురు నాశనం చేసేది కూడా మనం తాగే సిగరెట్ ఫ్రెండ్స్. కాబట్టి సిగరెట్ తాగితే అన్ని రకాలుగా మన శరీరం అల్లకల్లోలం అవుతుంది. కుటుంబ వ్యవస్థ కూడా మొత్తం నాశనం అయిపోతుంది. ఇందులో కొంతమంది చైన్ స్మోకర్ ఉంటారు ఫ్రెండ్స్. రోజుకు ఒక డబ్బా తాగింది వాళ్ళకి పూటే గడవదు. పొద్దున్న లేచి పాట పాడాలన్నా కూడా ఒక సిగరెట్ తాగాలి, ఛాయ్ తాగాలన్నా ఒక సిగరెట్ తాగాలి, తిని 4 అడుగులు వాకింగ్ చేయాలన్నా కూడా ఒక సిగరెట్ తాగాలి. ఆఖరికి నిద్రపోయేటప్పుడు కూడా ఒక సిగరెట్ తాగుతూనే నిద్రపోతారు. అంత అడిక్షన్ ఉంది. సిగరెట్ వల్ల 10 పైసల లాభం లేదు కదా, మొత్తం వినాశం, సర్వనాశనం ఫ్రెండ్స్. దరిదాపుగా సిగరెట్ తాగడం బంద్ చేయండి. సిగరెట్ తాగడం బంద్ చేయడం మా వల్ల కాదంటే మెల్లగా బంద్ చేయడం అందరితోనైతే ఫ్రెండ్స్. ఎప్పుడు కానీ ఒక్క చిత్తం చేసుకున్న దాన్ని మించింది ఏది కాదు కాబట్టి ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. లేదా మీరు సైకాట్రిస్ట్ దగ్గరికి పోతే వాళ్ళ దగ్గర మంచి మెడిసిన్ అందుబాటులో ఉంది. దాన్ని వాడి చూడాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.